అందరికి. సో, ఇవాళ నేను ఏడీఎఫ్‌లో ఒక ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వెషన్ చెప్తాను. ఇఫ్ ఎ జాబ్ ఫెయిల్డ్ అట్ 2 ఏఎం వాట్ స్టెప్స్ డూ యూ టేక్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో, ఫస్ట్ ఆహ్, అసలు యాక్సెస్ ఇంపాక్ట్ రికవర్ గురించి చూస్తాము. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల అని చెప్పి దాన్ని బట్టి స్పీడప్ చేయాలా ప్రాసెస్ అనేది. అలర్ట్ నోటిఫికేషన్స్ లోకెళ్ళి అక్కడ పైప్‌లైన్ ఐడీ, ట్రిగ్గర్ టైపు, టైం తీసుకొని మానిటర్‌లోకెళ్ళి పైప్‌లైన్ రన్స్‌లో ఫెయిల్డ్ అని ఉంటుంది. అక్కడ ఫెయిల్డ్ యాక్టివిటీకెళ్ళి ఎర్రర్ మెసేజ్ కోడ్, డ్యూరేషన్ అంటే ఫెయిల్యూర్‌కి ముందర ఎంతసేపు రన్ అయింది, ఇన్‌పుట్, అవుట్‌పుట్ పారామీటర్స్ ఏమన్నా రాంగ్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేస్తాం. ఆ తర్వాత ఫెయిల్డ్ యాక్టివిటీకి వెళ్ళి ఎక్కడ అసలు ఎర్రరు సోర్స్ సైడా, ట్రాన్స్‌ఫర్మేషన్ సైడా, లోడ్ కనెక్టివిటీయా, అసలు టైమ్ అవుట్ ఎర్రర్సా, కనెక్టివిటీ ఎర్రర్సా, డేటా వాల్యూమ్సా, లేకపోతే ఇంటిగ్రేటెడ్ రన్ టైమ్ అవైలబిలిటీ లేదా, సోర్స్ సిస్టమ్ అవైలబిలిటీ లేదా, ఎనీ అప్‌స్ట్రీమ్ జాబ్ ఫెయిల్ అయినాయా, ఏదైనా డౌన్ టైమ్ ఉందా, డీబీ మెయింటెనెన్స్ ఉందా, ఏదైనా రీసెంట్ చేంజెస్ డిప్లాయ్ అయినాయా, ఇవన్నీ చెక్ చేస్తాం. తర్వాత ఇప్పుడు సోర్స్ టైమ్ అవుట్ ఇష్యూస్, ఐఆర్ ఇష్యూస్, స్కీమా చేంజెస్, ఏదన్నా కంప్యూట్ ఇంక్రీజ్ చేసుంటే ఇవి ఫిక్సెస్ అంటే ఒకవేళ పర్ఫార్మెన్స్ ఇష్యూ అయితే కంప్యూట్, డిఐయూస్ ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తాం. సో, డేటా ఇష్యూ ఫ్రమ్ సోర్స్ సైడ్ కానీ, టైమ్ అవుట్ ఇష్యూస్ కానీ, డౌన్ టైమ్ ఇష్యూస్, సో, సోర్స్ సైడ్ నుంచి కాపీ అయిపోయింది, లోడ్ ఫెయిల్ అయింది, ఇలాంటి వాటికి రీరన్ చేస్తాం. ఏదన్నా అప్డేట్స్ జరిగినాయి కానీ ఇన్సర్ట్ జరగలేదు. సో, ఈ కేస్‌లో మనం చెక్ చేసి ఏం అప్డేట్స్ అయినాయి, ఏంటి అన్నీ చెక్ చేసి ఏదన్నా ఇష్యూ ఉంటే ఫిక్స్ చేసి ఆ తర్వాత మనం రన్ చేయాలి. ఏదైనా సోర్స్ డేటా కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అది కరెక్ట్ చేసినాక, ఏదైనా డేటా కరప్షన్ అట్లా ఉంటే కరెక్ట్ అయినాక అప్పుడు రీరన్ చేయాలి. అంటే ఇప్పుడు సోర్స్ డేటా కరప్ట్ అయింది. అప్పుడు రీరన్ చేయకూడదు. ఫ్రమ్ ద స్టార్టింగ్ మళ్ళీ రన్ చేయాలి. థ్యాంక్ యూ.